ఇలాంటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఒక దశ దిశ నిర్దేశించడమే కాకుండా గవర్నమెంట్ యొక్క విజన్ కానీ డైరెక్షన్ కానీ మీకు అందరికీ ఎప్పటికప్పుడు తెలియజేయడం, అదే మరి మనం చేసే పనుల కింద ఏం చేశామో అవన్నీ కూడా సమీక్ష చేసుకోవడానికి ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఉపయోగపడుతుంటాయి. అయితే నార్మల్ స్టేట్లో మనం చేసినప్పుడు చాలా ఈజీగా కూడా ఉంటాయి. ఒక డిస్ట్రక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ దాన్ని రీబిల్డ్ చేసేటప్పుడు అనేకమైనటువంటి పెయిన్ పాయింట్స్ ఉంటాయి, సఫరింగ్ కూడా ఉంటుంది, హార్డ్ వర్క్ అవసరం అవుతుంది. అలాంటి పరిస్థితుల్లోనే మనం అందరం కూడా మొదటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. ఇప్పుడు రెండో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకొని 6 నెలల్లోనే మనం సమీక్ష చేసుకుంటున్నాం. ఎప్పుడు కూడా ఒక పక్క క్రైసిస్ ఉంటుంది, క్రైసిస్లో కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. నేను ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఎవ్రీ క్రైసిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. హౌ టు కన్వర్ట్ దట్ ఆపర్చునిటీ ఈజ్ ది లీడర్షిప్. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మేమందరం కూడా ఎన్నికల కంటే ముందు ఒక్కొక్కరికి ఒక అనుభవం ఉంది. మాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక్కొక్కసారి బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ 5 ఏళ్ల తర్వాత భారతదేశంలో మీరు చూస్తే ఎవరైనా ఎక్సెసివ్గా బిహేవ్ చేస్తే డెమోక్రటిక్ కరెక్ట్ చేస్తుంది. అది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక పెద్ద హస్తం. ఓట్ అనేది కోటీశ్వరులకి ఎక్కువ ఓట్లు ఇచ్చి కామన్ మ్యాన్కి ఒక ఓటు ఇవ్వలేదు. అందరికీ ఈక్వల్గా ఓటింగ్ మాత్రం ప్రతి ఒక్కరికి ఒక ఓటు ఇచ్చారు. ఆ ఓటే ఈ దేశాన్ని ఈరోజు కాపాడుతూ ఉంది. ఇంతమంది వారు చెప్పినట్టు కొన్ని కంట్రీస్ కూడా చూసాం. ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలో కరెక్షన్ జరగవో, ఒక డిక్టేటర్షిప్లు వస్తాయో, అప్పుడు నియంతలు కూడా పుట్టుకొస్తారు. లేకపోతే ఆ నియంతల్ని పంపడానికి రెవల్యూషన్స్ కూడా వస్తూ ఉంటాయి. యు హావ్ సీన్ సిరియా, అంతమంది బంగ్లాదేశ్ చూశారు. ప్రజల్లో కానీ ఒక రియాక్షన్స్ వచ్చినప్పుడు అవుట్ బర్స్ట్ అయితే అలాంటి పరిస్థితులు వస్తాయి. కానీ భారతదేశంలో మాత్రం రిపీటెడ్గా ఎలక్షన్ జరుగుతున్నాయి. కాబట్టి ప్రజా చైతన్యమే ఈ ప్రజాస్వామ్యానికి శ్రీరామ రక్ష. అది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వారు చెప్పినట్టు నేను ఇంత మునిపే చెప్పాను, ఎవ్రీ క్రైసిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ అని. వచ్చిన 6 నెలల నుంచి ఎక్కడికక్కడ ఏ విధంగా పోవాలనో అటు డిప్యూటీ సీఎం కానీ, నేను కానీ, మంత్రులు కానీ అందరం వర్కౌట్ చేస్తున్నాం. ఇటీవల ఐటీ మినిస్టర్ అమెరికాకి వెళ్ళడం, ఓసారి మనం ప్రయత్నాలు చేస్తే ఇమ్మీడియట్గా ఫలితాలు రావు. చాలామంది ఫలితం వస్తేనే నేను మాట్లాడతాను అనే పరిస్థితిలో ఉంటాం. అది విశ్వసనీయత కాదు. ఎప్పుడు కూడా విశ్వసనీయత రావాలంటే నెట్వర్కింగ్, ఫ్యూచర్ని విజువలైజ్ చేయడం, దాని ప్రకారం పనిచేస్తూ ఉంటే వస్తుంది. అందుకే మొన్నే ఐటీ మినిస్టర్ గారు అమెరికాకు పోయినప్పుడు అందరినీ కలిసి అదే మరిగా గూగుల్ క్యాంపస్ కూడా వెళ్ళి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. దాని ఫలితం ఈరోజు గూగుల్ కంపెనీ విశాఖపట్నానికి రావడానికి మీకంటే ముందే ఒక ఎంఓయూ చేసి ఇక్కడికి వచ్చాం. దానికే లేట్ అయింది.